మంచి చెడు ఇవి రెండు సమానం కాదు. ఓ ప్రవక్త, నీవు చెడుని మంచి ద్వారా తొలగించు. అప్పుడేమవుతుంది అంటే నీ శత్రువులు కాస్త నీ మిత్రులు అయిపోతారు. చూడండి, సుమామా బిన్ ఉసాల్ రజల్లాహు అన్హు వారు ప్రాణమిత్రుడు అయిపోయారు. అలాగే మిగతా వాళ్ళందరూ, తాయఫ్ వారు, మక్కా వాళ్ళు, వీళ్ళందరూ. ఇది చేసేటువంటి భాగ్యం ఎవరికి దొరుకుతుంది? సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. వమా యులక్కాహ ఇల్లల్లజీన సబరు వమా యులక్కాహ ఇల్లా జు హజ్జిన్ అజీమ్. అయితే ఈ భాగ్యము, ఇలా చేసేటటువంటి విధానము, ఇలా చేసేటటువంటి విషయాలు ఎవరికి వస్తాయి? చాలా సహనశీలురు మాత్రమే, సహనం ఎక్కువగా ఉన్నవారు మాత్రమే ఈ పని చేయగలరు. రెండు, గొప్ప అదృష్టవంతులకు మాత్రమే ఈ భాగ్యం పొందగలరు. ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు ఏవైతున్నాయో, మీరు ఈ పని చేయాలి అంటే రెండు విషయాలు ఉండాలి. మీరు బాగా అదృష్టవంతులై ఉండాలి, మొదటి విషయం. రెండు, సహనం ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఈ పనులన్నీ చేయగలరు. అది లేదు అనుకోండి, మనం కూడా అందరితో పాటు వెళ్ళడమే. తెలుగులో చెప్తాం కదా, గుంపులో వెళ్తూ ఉంటాం అంటుంటారు కదా, మనం కూడా అందరు గుంపుతో వెళ్ళడమే. ప్రత్యేకంగా మనకేమీ గుర్తింపు ఉండదు. ఒకవేళ మనం ఇది చేశాము, దానికి ఒక గుర్తింపు ఏంటి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఇలాగే కూర్చొని ఉన్నారు. ఎక్కడ కూర్చొని ఉన్నారు? మస్జిద్ నబీలో కూర్చొని ఉన్నారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను మీకు ఒక స్వర్గవాసిని చూపించనా అన్నారు. సహాబాలందరూ ఆశ్చర్యపోయారు. ప్రవక్త, ఇహలోకంలో స్వర్గవాసిని చూసే అదృష్టమా? చూపించండి ప్రవక్త, కాస్త చూస్తాము అన్నారు. అనగానే ఇప్పుడు ఎవరైతే ఈ మస్జిద్ యొక్క డోర్ నుంచి లోపలికి వస్తారో, ముఖద్వారం నుండి ఎవరైతే లోపలికి వస్తారో ఆ వ్యక్తి స్వర్గవాసి అన్నారు. కూర్చున్న వాళ్ళందరూ ఆ మస్జిద్ యొక్క ముఖద్వారం వైపు చూస్తున్నారు, ఎవరు వస్తారా అని. వెంటనే లోపలికి ఒక వ్యక్తి వచ్చారు. ఎవరు? సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు వారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా, సాద్ బిన్ అబీ వక్కాస్ స్వర్గవాసి అన్నారు. అందరూ ఏమనుకున్నారు? మాషాల్లా సుబ్హానల్లాహ్ వెళ్ళారు. రెండో రోజు ఇలాగే కూర్చొని ఉన్నారు. ఏదో సందర్భంలో మళ్ళీ రెండో రోజు అడిగారు ప్రవక్త గారు, నేను ఈరోజు మరొక స్వర్గవాసిని చూపించనా అన్నారు. ప్రవక్త, చూపించండి, మళ్ళీ స్వర్గవాసిని చూసే అవకాశము. ఈ రోజు ఎవరైతే ఈ మస్జిద్ ముఖద్వారం నుండి లోపలికి వస్తారో ఆయన స్వర్గవాసి అన్నారు. మళ్ళీ అందరూ అటే చూస్తున్నారు, ఈ రోజు ఎవరు వస్తారా అని. వెంటనే యాదృచ్ఛికంగా రెండో రోజు కూడా ఎవరు వచ్చారు? సాద్ బిన్ అబీ వక్కాస్ వారు వచ్చారు. వెంటనే దైవప్రవక్త అన్నారు, సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా. మళ్ళీ రెండో రోజు అయిపోయింది. మూడో రోజు కూర్చున్నారు. మూడో రోజు మళ్ళీ అడిగారు, ప్రజలారా, నేను మీకు చూపించిన స్వర్గవాసిని. సహాబాలు అడిగారు, ప్రవక్త చూపించండి. మళ్ళీ మూడో రోజు చెప్పారు, ఈ ముఖద్వారం నుండి ఎవరైతే లోపలికి వస్తారో ఆయన స్వర్గవాసి అన్నారు. మళ్ళీ అందరూ చూస్తున్నారు. మూడో రోజు కూడా సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు వారు వచ్చారు. మళ్ళీ దైవప్రవక్త అన్నారు, సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా. 3 సార్లు సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా, సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా, సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా. సుబ్హానల్లాహ్. ఇంత అదృష్టము ప్రవక్త వారి నోటిలో మన పేరు రావడమే గొప్ప. అలాంటిది ప్రవక్త వారి నోటిలో నుంచి 3 సార్లు స్వర్గవాసి 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 అన్నారు అంటే సాద్ బిన్ అబీ వక్కాస్ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది చూడండి. ప్రవక్త యొక్క అనుచరులు 10 మంది అష్రే ముబషరా ఎవరైతే ఉన్నారో అందులో ఒక వ్యక్తి సాద్ బిన్ అబీ వక్కాస్, ముహాజిర్ సహాబీ. అందరూ ఏమనుకున్నారు? సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి నిలబడిపోయాడు. ఎవరు? ఇప్పుడు నిజమైన అబ్దుల్లా బిన్ అమ్ర్ రజల్లాహు అన్హు వారు. ఈ అబ్దుల్లా నిలబడిపోయాడు. ఏంటండి, ప్రవక్త వారి నోటిలో నుంచి 3 సార్లు స్వర్గవాసి స్వర్గవాసి అంటే మామూలు విషయమా? ఎలాగైనా సరే నేను వెళ్ళాలి, ఈయన సీక్రెట్గా ఏం చేస్తున్నాడు ఆరాధన తెలుసుకోవాలి, ఈయన ఆరాధన విధానం ఎలా ఉంది, ఇంకా మిగతా విషయాలు ఏమిటి అని అన్ని విషయాలు తెలుసుకోవాలని తిన్నగా సాద్ బిన్ అబీ వక్కాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి సాద్ బిన్ అబీ వక్కాస్ గారితో అంటున్నారు, ఏమండి నాకు ఏదో సమస్య ఉంది, ఒక 3 రోజులు మీ ఇంట్లో ఉంటానండి అని అనుమతి తీసుకున్నాడు. ఏదో వంక చూపించాడు, 3 రోజులు ఆయనతో ఉండాలి. సరే అని చెప్పేసి సాద్ బిన్ అబీ వక్కాస్ వారు అన్నారు, సరే ఉండు, ఏముందిలే 3 రోజులు, ఇబ్బంది ఏం లేదు. ఉన్నారు. ఉన్నప్పుడు అబ్దుల్లా బిన్ అమర్ రజల్లాహు వారు చూస్తున్నారు, రాత్రి నిద్రపోవటం లేదు, ఈయన ఏం చేస్తున్నాడు అని. ఒకరోజు పరిశీలన చేశారు. అందరిలాగానే 5 పూటల నమాజు. ఆనాటి కాలంలో సహాబాలు, ప్రవక్త యొక్క శిష్యులు సహాబాలు తహజ్జుద్ కూడా ప్రతిరోజు చేసేవారు. ప్రతిరోజు తహజ్జుద్ చేస్తున్నారు, అందరు సహాబాలు చేస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నారా అంటే ప్రత్యేకమైన ఆరాధన ఏమీ కనబడలేదు. ఒకరోజు అయిపోయింది. సరే రెండో రోజు కూడా మళ్ళీ నిద్రపోకుండా మళ్ళీ చూశారు.
రెండో రోజు ఏమి కనబడలేదు ప్రత్యేకత. మళ్ళీ మూడో రోజు వచ్చింది, మూడో రోజు మళ్ళీ చూశారు, మూడో రోజు ఏమి ప్రత్యేకత కనబడలేదు. ఇంకా 3 రోజులు అయిపోయింది, ఇప్పుడు ఎలాగో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. వచ్చి అడుగుతున్నారు, ఏమండి సాద్ బిన్ అబీ వక్కాస్ గారు, అసలు నేను మీ ఇంటికి వచ్చిన కారణం ఏంటో తెలుసా? ఇది ప్రవక్త వారు 3 సార్లు స్వర్గవాసి అన్నారు. నాకేమో 3 రోజుల నుంచి చూస్తున్నాను, ఒక్క విషయం కూడా ప్రత్యేకంగా కనబడలేదు. ఏదైనా ఉంటే చెప్పండి, నేను ఆచరిస్తాను అన్నారు. తప్పన చూడండి ఎలా ఉందో. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన ఇంట్లో పిల్లలకి, అరే నువ్వు ఆ బాబాయ్ దగ్గరికి వెళ్ళి వ్యాపారం బాగా చేస్తున్నాడు, వ్యాపారం నేర్చుకునిరా. ఇదిగో మన పెద్దనాన్న కొడుకేమో యుఎస్ వెళ్ళాడంట ఎంఎస్ చేయడానికి, నువ్వు కూడా వెళ్దు. కానీ మనం ఏం చేస్తాము? ప్రాపంచిక విషయాలు నేర్చుకోవడం కోసము, సంపాదించడం కోసము వ్యాపారంలో పంపిస్తూ ఉంటాము. బంధువుల ఇళ్ళకి, తెలిసిన వాళ్ళ ఇళ్ళకి. కాకినాడలో వ్యాపారం సరిగ్గా లేదంట, విజయవాడలో వ్యాపారం బాగుందంట, అక్కడ బాగాలేదు ఇంకెక్కడో, ఇలా పంపిస్తూ ఉంటాము ప్రపంచం సంపాదించడానికి. సహాబాలు చూడండి ఎలా ఉన్నారు. ఈయన సహాబీ, ఈయన సహాబీ, ఇద్దరు సహాబాలు. ఒక సహాబీ మరొక సహాబీని పరిశీలన చేస్తున్నారు. ఏ విషయంలో? ఆచరణ చేసి ఎలా స్వర్గానికి వెళ్ళాలా. సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, నేను ప్రత్యేకంగా ఏం చేయనబ్బాయ్, ఏదో ప్రత్యేకంగా ఏముంది, ఏం లేదు, నేను నార్మల్ లైఫ్, నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను అంతే అన్నారు. లేదండి ఇంకొకసారి పరిశీలన చేయండి, ఏమన్నా ఉంటే చెప్పండి, నేను ఆచరిస్తాను కదా అంటే కాసేపటికి ఆలోచన వచ్చి చెప్తున్నారు, నేను ఒక 2 విషయాలు కాస్త జాగ్రత్తగా ఉంటాను అన్నారు. ఏమిటా 2 విషయాలు? మొదటి విషయం ఏంటి అంటే, నేను ఏ ముస్లింపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోను. రెండో విషయము, అల్లా నాకంటే ఎక్కువ ఎవరికైనా ఇచ్చాడు, అది చూసి అసూయపడను, జలస్ ఫీల్ అవ్వను అన్నారు. అప్పటి నుంచి ఆయన నేను చేస్తానని వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక క్షణం ఆగి ఆలోచన చేయండి. 2 విషయాలు చెప్పారు. నేను నాకంటే ఎక్కువ ఎవరికైనా ఇస్తే అది చూసి జలస్ ఫీల్ అవ్వను, అసూయ చెందను అన్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనము మన గురించి కంటే కూడా మన పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. నిన్న కాక మొన్న వచ్చాడు కాకినాడ, ఎక్కడి నుంచో కోట్లు సంపాదించేస్తున్నాడు అని ఒకళ్ళు, వాళ్ళ అబ్బాయి చూడు మొన్ననే అక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు 2 లక్షలు శాలరీ అంట, మొన్ననే ఇక్కడే స్థలం 2 ఎకరాల స్థలం తీసేసుకున్నాడు, 4 ఎకరాల పొలం తీసేసుకున్నాడు. మనం మన గురించి ఆలోచించాము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తుంటాము. ప్రతి విషయంలో, ధనం విషయంలో పక్క వాళ్ళని చూస్తాము, ఆస్తి అంతస్తుల విషయంలో పక్క వాళ్ళని చూస్తాము, పదవుల విషయంలో పక్క వాళ్ళని చూస్తాము. ఒకవేళ సంతానం ఉంది అప్పుడు కూడా పక్క వాళ్ళని చూస్తాము. నా పిల్లలు కాస్త రంగు తక్కువ ఉన్నారండి, వాళ్ళ పిల్లలు చూడండి భలే ఉన్నారండి యాపిల్ పళ్ళలాగా. అక్కడ కూడా ఎవరైనా మస్జిద్లో బాబు ఖిరాత్ బాగా చదివాడు, ఏంటండి నేను 5 సంవత్సరాలు పంపిస్తున్నాను, ఇమాం గారు మా అబ్బాయికి సరి నేర్పించారు, ఆ అబ్బాయి వచ్చి 2 నెలలు బాగా చదువుతున్నాడు. ప్రతి విషయంలో పక్క వాళ్ళని చూస్తుంటారు. మనకు లేదు అన్నదానికన్నా పక్క వాళ్ళకి ఉంది అన్న బాధ ఎక్కువైపోతుంది. అసూయ. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరు అసూయ చెందమాకండి. అసూయ ఎలాంటిది అంటే, అగ్ని ఎలాగైతే కట్టెల్ని కాల్చేస్తుందో అసూయ మీ యొక్క పుణ్యాలని కాల్చి మార్చేస్తుంది. చూసారా, మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యాలన్నీ కూడా కాలి బూడిదైపోతాయి అసూయ వల్ల. కాబట్టి అసూయ అనేది చాలా పెద్ద విషయం, అస్సలు అసూయ చెందకూడదు. ప్రవక్త గారు అన్నారు, 2 విషయాలు అసూయ చెందండి. ఎవరైనా మీకంటే ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తున్నారు, ఏ విషయంలో? ధార్మిక జ్ఞానంలో, ధార్మిక జ్ఞానం నేర్చుకోవడంలో అయినా నేర్పించడంలో అయినా, నేను ఎలాగైనా ఈ వ్యక్తి కంటే ఎక్కువ నేర్చుకోవాలని అసూయ చెందండి, తప్పులేదు. ఒక వ్యక్తి బాగా ధనవంతుడు, బాగా ఖర్చు పెడుతున్నాడు అల్లాహ్ మార్గంలో, నేను ఎలాగైనా సంపాదించి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి అనే దాంట్లో అసూయ చెందాలి తప్ప మిగతా విషయాల్లో కాదు. కాబట్టి అసూయకి దూరంగా ఉన్నారు సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు. రెండో విషయము, నేను ఏ ముస్లింపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోను. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరందరూ చేయవలసిన పని, నాకు ప్రస్తుతం అందరికంటే కోపం ఎక్కువ ఎవరి మీద ఉంది ఒక 10 పేర్లు రాయండి. నిక్కచ్చిగా చెప్తాను, 10కి 10 పేర్లు ముస్లిం పేర్లే అవుతాయి, ముస్లిమేతర పేర్లు ఉండవు. 10కి 10 పేర్లు అయితే మన మస్జిద్ వాళ్ళే ఉంటాయి, లేదా మన జమాత్ వాళ్ళే ఉంటాయి, వేరే వాళ్ళు కూడా ఉండరు. అవునా కదా? అందరూ అవుననే అంటారు, ఎందుకంటే ఉందదే. సాద్ బిన్ అబీ వక్కాస్ ఏమంటున్నారు, నేను ఏ ముస్లింపై కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోను అంటే మన మనసులో అందరూ వీళ్ళే ఉన్నారు. ఏమండి, ఈ వ్యక్తి కలిమా చదివిన వ్యక్తే కదా, మనం క్షమించేద్దాము, తప్పు అతందే అనుకోండి, మీది అనుకోమాకండి, తప్పు అతందే అయినా క్షమించండి. తప్పు అతందైతేనే కదా మీరు క్షమించాలి, తప్పు మీదైతే అతను మిమ్మల్ని క్షమించాలి. అవునా కదా?
కాబట్టి ఏ ముస్లింపై కోపాన్ని ద్వేషాన్ని పెంచుకోమాకండి. మీకు ఒక ముస్లిం ద్వారా మీకు నష్టం జరగవచ్చు, కష్టం కలగవచ్చు, మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వచ్చు, మీ పదవులు పోవచ్చు, మీ పరువు పోవచ్చు, కానీ కోపాన్ని పెంచుకోమాకండి. మరి ప్రవక్త వారు హదీస్ చెప్పారు కదా, ఏ వ్యక్తి మీద మనము 3 రోజుల కంటే కోపాన్ని ఎక్కువగా ఉంచుకోకూడదు. మరి మర్చిపోయారా? ఇప్పుడు ఎలా ఉంది అంటే 3వ రోజు వెళ్ళి అస్సలాము అలైకుం భయ్ అని చేయగలిపేస్తున్నారు. అది ఎలా ఉంది? మనస్ఫూర్తిగా కాదు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్నట్లుంది. మనసులో నుంచి తీయాలి. కోపం అంటే బయటికి చెప్పడం కాదు, బయటికి సలాం కూడా చేయాలి, అందులో వేరే ఆలోచన ఏమీ లేదు. కానీ లోపల కూడా ఉండకూడదు. మనం కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటాం, పైకి మాత్రం నవ్వుతున్నాము. ఇది చల్లదు సోదరులారా. మీకు నష్టం జరిగింది, రెండోసారి నష్టపోకుండా జాగ్రత్త పడండి, కానీ కోపాన్ని పెంచుకోమాకండి. కోపాన్ని పెంచుకోవడం వల్ల ఏమైంది? మీకు నష్టం జరిగింది, కష్టం కలిగింది, బాధ కలిగింది, పుణ్యాలు కూడా పోతాయి కదా, అవునా కదా? పుణ్యాలు పూర్తిగా పోతాయి, కాలిపోతూ ఉంటాయి పుణ్యాలు అనవసరంగా. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ విధంగా ఉండకూడదు. కొంతమంది ఉన్నారు సమాజంలో, ఏమండి నాకు కోపం తగ్గలేదండి, మీరు సలాం చేసినా నేను జవాబు చెప్పను, అస్తగ్ఫిరుల్లాహ్. ఇది మరీ ఘోరం. అదైనా కనబడటం లేదు, ఇది మరీ కనబడేలాగానే. సలాం చెప్తే జవాబు చెప్పరు, కనబడితే మాట్లాడరు, ఇటు వెళ్తుంటే ముఖమటు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మనము ఈ విధంగా ఉంటే అసలు మన వ్యక్తిత్వం ద్వారా, మన క్యారెక్టర్ ద్వారా వేరే వాళ్ళు ఎవరైనా ముతాసిర్ అవుతారా? ప్రభావం చూపుతుందా? ఏమీ ఉండదు. ప్రవక్త వారు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, సహాబాలు ఎలా ఉన్నారు పరిశీలన చేయండి. సహాబాలు ఎలా ఉన్నారో అలా ఉండే ప్రయత్నం చేయండి. ప్రవక్త వారు ఎలా ఉన్నారో అలా ఉండే ప్రయత్నం చేయండి. పూర్తిగా 100కి 100% రాకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే 10% అవుతుంది కదా, 20% అవుతుంది కదా. ఎక్కడో ఒక చోట మీరు ప్రవక్త వారిని అనుసరించేవారు అవుతారు కదా. కాబట్టి సాద్ బిన్ అబీ వక్కాస్ ఫిల్ జన్నా అని 3 సార్లు చెప్పారు అంటే క్వాలిటీస్ చూడండి ఎలా ఉన్నాయి. సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు, ఇలాంటి క్వాలిటీసు, ఇలాంటి వ్యక్తిత్వం మీలో నాలో రావాలి.